గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టాంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందు. ఈనాటి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 4వ భాగం, భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి మరియు పితామహుడికి జయమంగళం అన్న అంశం మీద మనం గత కొన్ని నెలలుగా చర్చించుకుంటున్నాం. ఇది 4వ భాగం, ఇది చివరి భాగం. అయితే 4వ భాగం మొదలుపెట్టే ముందు 3వ భాగం చివరిలో ఏం మాట్లాడుకున్నామో ఒక్కసారి నెమరు వేసుకున్నాం. అంతకు ముందే మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజగోపాలాచారి తర్వాత సెప్టెంబర్ 13న రాష్ట్ర ఆర్థిక మంత్రి సి చిదంబరం గారు మద్రాసు తమిళులదే అని ప్రకటించుకున్నారు. దీనిని గమనించిన పొట్టి శ్రీరాములు 1952 సెప్టెంబర్ 14న కఠినమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 15న మద్రాసులోని న్యాయవాది భాగవతుల లక్ష్మీనారాయణ తొలి ఉత్తరం రాస్తూ అందులో ఆత్మార్పణ గురించి ప్రస్తావిస్తూ ఆంధ్ర రాష్ట్రం పేరున 5 పేజీలు వారి అభిప్రాయాన్ని కూడా జతపరిచి పంపారు. ఎర్నేని సుబ్రహ్మణ్యం గారితో కలిసి శ్రీరాములు 1952 సెప్టెంబర్ 30న భీమవరం వెళ్లి స్వామి సీతారామును కలిసి తన ప్రతిపాదన గురించి చెప్పి ఆయన అంగీకారంతో పాటు ఆశీస్సులు కూడా పొందారు. ఈ విషయం తెలుపుతూ 1952 అక్టోబర్ 2న మళ్లీ లక్ష్మీనారాయణకు శ్రీరాములు ఉత్తరం రాశారు. లక్ష్మీనారాయణ బులుసు సాంబమూర్తి గారితో సంప్రదించారు. గాంధీ స్మారక నిధి బాధ్యతల నుంచి అక్టోబర్ 16న విముక్తులైన తర్వాత మద్రాసు పయనమయ్యారు. మహర్షి బులుసు సాంబమూర్తి ఇంట్లో అక్టోబర్ 19న బలిదాన ముహూర్తం నిర్ణయమైంది. ఆ రోజు హిందువుల బలిదాన పూజాదినం కావడం గమనార్హం. అదండి 3వ భాగంలో మనం ఇంతవరకు చర్చించుకున్నాం. ఇప్పుడు 4వ భాగం మనం మొదలు పెడదాం. మద్రాసు మైలాపూర్లోని బులుసు సాంబమూర్తి అద్దె ఇంట్లో 1952 అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు పొట్టి శ్రీరాములు దీక్ష మొదలు. అప్పటికి ఆయన వయసు 51 సంవత్సరాలు. నల్లని శరీరం, 5 అడుగుల 2 అంగుళాల ఎత్తు, 119 పౌండ్లు బరువు ఉన్నారు. 7వ రోజుకు 9 పౌండ్లు తగ్గారు. 2వ వారానికి 14 పౌండ్లు తగ్గారు. 3వ వారానికి మరో 2 పౌండ్లు తగ్గారు. 40 రోజులకు శ్రవణ శక్తి, దృష్టి తగ్గింది. కానీ జ్ఞాపక శక్తి, బుద్ధి బాగా ఉంది. 55వ రోజు అంటే 1952 డిసెంబర్ 12న నిరాహార దీక్ష కాలంలో పొట్టి శ్రీరాములు ఆరోగ్య పర్యవేక్షణ చేసిన డాక్టర్ కస్తూరి నారాయణమూర్తితో తన దీక్షా నియమాలను పొట్టి శ్రీరాములు తెలిపారు. తన కఠోర దీక్షకు భంగం కలిగించకూడదని, తెలివి తప్పిన స్థితిలో కూడా నిరాహార దీక్షకు భంగం కలిగించకూడదని కోరారు. అక్కడక్కడ దౌర్జన్య పూరిత ప్రతిఘటన చర్యలు కూడా జరుగుతున్నాయని తెలిసి అహింసా నియమాలు పాటించమని ప్రజలకు తన విజ్ఞప్తిగా తెలపాలని కోరారు. నిజానికి దీని గురించి 1952 డిసెంబర్ 8న పార్లమెంటు నుంచి 50 మంది వాకౌట్ చేశారు. ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని నలుమూలల నుంచి టెలిగ్రాములు వెళ్లాయి. ఆ రోజుకు దీక్ష ప్రారంభించి 50 రోజులైంది. నెహ్రూ ఆ రోజు కూడా విమర్శించారు. మరుసటి రోజు రాజ్యసభలో ప్రకటన చేశారు. కానీ అందులో స్పష్టత లేదు. రాజగోపాలాచారి కూడా ఏమాత్రం సానుభూతి లేకుండా రాజకీయంతో సాగారు. నెహ్రూ ఇది వరకు సీతారాం విషయంలో మాట తప్పిన సంగతి అందరికీ గుర్తుంది. వీటన్నిటి నేపథ్యంలో శ్రీరాములు కఠోర దీక్షను కొనసాగించి డిసెంబర్ 12న అలా తన దీక్షా నియమాలను తెలిపారు. చివరకు 1952 డిసెంబర్ 14వ తేదీ అంటే 57వ రోజు డాక్టర్ కస్తూరి నారాయణమూర్తి వైద్యం ముగించిన తర్వాత ప్రజలంతా మీ ఆరోగ్యం కోరుతున్నారు, దీక్ష విరమించవలసిందని స్వాతంత్ర్యం తీసుకుని శ్రీరాములను కోరారు. అందుకు శ్రీరాములు మౌనం వహించి నోటు మీద వేలేసుకున్నారు. ముఖ కవళికల్లో దీక్ష కొనసాగించాలనే దృఢ నిశ్చయం కనబడింది. అయితే శ్రోతలు ఇంకొక విషయం గమనించాలి. పొట్టి శ్రీరాములు దీక్షా సమయంలో పడుకోనున్న సమయంలో ఎవరెవరున్నారు పక్కన? సాంబమూర్తి సెక్రటరీ, బులుసు సాంబమూర్తి మేనలుడు ఎన్ఆర్ గుప్తా అందరూ ఉన్నారు. అంతేకాకుండా డాక్టర్ కస్తూరి నారాయణమూర్తి, ఎన్ఆర్ గుప్తా 2వ కుమార్తె అనురాధ గారు కూడా అప్పుడు చిన్న వయసు. మైలాపూర్ డాక్టర్లు వీళ్ళందరూ కూడా పొట్టి శ్రీరాములు పక్కన కూర్చున్న సన్నివేశం మనం ఒకసారి ఊహించుకోవచ్చు.
పొట్టి శ్రీరాములు 1952 డిసెంబర్ 15వ తేదీ అంటే 58వ రోజుకి బరువు మరో 3.5 పౌండ్లు కోల్పోయి 84కు తగ్గారు. మలమూత్ర విసర్జన ఆగి సరిగా జరగడం లేదు. రాత్రి 9:45 శీతలం పెరిగింది. హృదయ స్పందనలు అందలేదు. చికిత్స చేస్తున్నప్పుడు పొట్టి శ్రీరాములు స్పృహ కోల్పోయారు. శ్వాసలో ఎగుళ్ళు దిగుళ్ళు కనబడ్డాయి. శ్వాసనాళంలో ఘర్షణ మొదలైంది. ఉన్నట్టుండి శ్వాస ఆగిపోయింది. అంటే రాత్రి 11:20 గుండె స్తంభించి గుండె ఆగిన 3 సెకండ్లకు శ్రీరాములు తుది శ్వాస వదిలారు. 30 ఏళ్లు వచ్చేసరికి తండ్రి, తల్లి, అక్క, అన్న, ఇంకా ఏకైక కుమారుడిని, భార్యను కోల్పోయిన విషాద జీవితం పొట్టి శ్రీరాములది. 1917 తర్వాత అక్క గురమ్మ చనిపోయినప్పుడు ఆమె కుమారుడు ఎన్ఆర్ గుప్తకు 2 సంవత్సరాలు కూడా రాలేదు. అక్క భర్త మరో వివాహం చేసుకోవడంతో ఆ పసికందు బాధ్యత శ్రీరాముల తల్లి మీద పడింది. శ్రీరాముల తల్లిగారు కాలం చేసిన తర్వాత తమ్ముడు రంగయ్య గుప్తకు, మేనల్లుడు ఎన్ఆర్ గుప్తకు పొట్టి శ్రీరాములే పెద్ద దిక్కయ్యారు. 1930 తర్వాత శ్రీరాములకు సంబంధించిన ప్రతి అడుగులోనూ ఎన్ఆర్ గుప్తా అనుచరుడయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఉన్నారు. శ్రీరాములు గారితో జైలు పాలయ్యారు. బీహార్ పునరావాస సహాయ కార్యక్రమాల్లో కూడా అనుచరుడిగా మనం గమనించాం. వారే ఎన్ఆర్ గుప్తా. శ్రీరాములు అంత్యక్రియలను కూడా ఆయనే నిర్వహించారు. తొలుత పొట్టి శ్రీరాములు 1946 మార్చి నెలలో 8 రోజుల తర్వాత అదే సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలల్లో 19 రోజులు హరిజనుల దేవాలయ ప్రవేశం సంబంధించి గుడిలో సోదరుని ఇంటిలో సత్యాగ్రహ దీక్షలు బ్రిటిష్ పాలనలో చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక 1948 సెప్టెంబర్ 10వ తేదీన మద్రాసులో ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట దీక్ష చేస్తే 11వ రోజు అరెస్ట్ చేశారు. జైలులో ఎన్ని రోజులు చేశారో వివరాలు లేవు. కానీ హింసాత్మకంగా పోలీసులు వ్యవహరించి భవిష్యత్తులో దీక్షలు చేయకుండా భౌతికమైన హాని జరపవచ్చుననే అనుమానం రావడంతో పొట్టి శ్రీరాములు జైలులో దీక్షను ఆపివేశారు. హరిజన సేవా దినోత్సవం ప్రభుత్వ ఉత్తర్వు కోసం మొదలైన ఈ దీక్ష అంటే ఇది 3వ దీక్ష 1949 జనవరి 12 నుంచి ఫిబ్రవరి 6 దాకా వార్ధాలో జరిగిన 4వ దీక్షకు దారితీసింది. 5వ దీక్ష అమరజీవి ప్రాణాలు హరించింది. అంతవరకు ప్రపంచంలో 2 వ్యక్తులు మాత్రమే ఆమరణ నిరాహార దీక్ష చేశారు. మొదటి వారు ఐర్లాండ్ కి చెందిన మెక్విన్ కాగా రెండవ వారు పంజాబ్ ప్రాంతానికి చెందిన జితేంద్రనాథ్. మెక్విన్ కు సంబంధించి మెడికల్ రికార్డు ఏదీ లేదు. జితేంద్రనాథ్ విషయంలో జైలు అధికారులు బలవంతంగా కృత్రిమ భోజనం ఇవ్వడం మాత్రమే కాక ఆ మెడికల్ రికార్డుల్లో మార్పులు చేశారని తెలుస్తోంది. అయితే పొట్టి శ్రీరాములు చేసిన నిరాహార దీక్ష ప్రపంచంలోనే వైద్యుల పర్యవేక్షణలో జరిగిన తొలి నిరాహార దీక్ష కనుక వైజ్ఞానికంగా, వైద్య శాస్త్రపరంగా, మానసిక శాస్త్రపరంగా, ఆధ్యాత్మికంగా, మతపరంగా, సామాజికంగా కూడా కీలకమైంది. మొత్తం నివేదిక 1952లోనే రిపోర్ట్ ఆఫ్ ది మెడికల్ ఫైండింగ్స్ ఆఫ్ పొట్టి శ్రీరాములు ది మార్టైర్ దట్ ఫాస్టెడ్ ఫర్ 58 డేస్ అనే పేరున మద్రాసు నుండి ప్రచురితమైంది. ఇప్పటి తెలుగు వారికి తెలియదు కానీ పొట్టి శ్రీరాముల దేశభక్తి, గుండె ధైర్యం ప్రపంచ స్థాయిలోనే గొప్ప చరిత్ర. అయితే ఇంకో విషయం కూడా గమనించాలండి. పొట్టి శ్రీరాములు స్మారక సంస్థగా మారినటువంటి చెన్నైలో బులుసు సాంబమూర్తి గారి అద్దె ఇల్లు. ఆ స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసి తన ఆధీనంలో నిర్వహిస్తోందని మనం గమనించాలి. ఇక్కడ గానసుధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. దినదినము వర్ధిల్లు తెలుగుదేశం, దీప్తులను వెదజల్లు తెలుగు తేజం, తేనె కన్నా తీయనిది తెలుగు భాష, తేనె కన్నా తీయనిది తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష, తేనె కన్నా తీయనిది తెలుగు భాష.
నినదించును. మయూరాలు మాటలలో పురి విప్పులు పావురాల కుబకువలు పలుకులందు నినదించును. సప్తస్వరనాద సుధలు నవరస భావాల మణులు, సప్తస్వరనాద సుధలు నవరస భావాల మణులు, జారు తెలుగు సొగసులో నజారువారు జాతీయం. తేనె కన్నా తీయనిది తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష. తేనె కన్నా తీయనిది తెలుగు భాష. శిలామంజరి రామప్ప గుడి గోడల రమణీయ కళారంజని. అమరావతి సీమలో కమనీయ శిలామంజరి రామప్ప గుడి గోడల రమణీయ కళారంజని. అన్నమయ్య సంకీర్తనం క్షేత్రయ్య శృంగారం, అన్నమయ్య సంకీర్తనం క్షేత్రయ్య శృంగారం. త్యాగరాజు రాగ మధువు తెలుగు సామగానమయం. తేనె కన్నా తీయనిది తెలుగు భాష, తేనె కన్నా తీయనిది తెలుగు భాష. దేశ భాషలందు లెస్స తెలుగు భాష. తేనె కన్నా తీయనిది తెలుగు భాష. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 4వ భాగం, ఈ చివరి భాగం. భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి మరియు పితామహుడికి జయమంగళం అన్న అంశం మీద గత కొన్ని నెలలుగా ఆ మహనీయుడి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు తెలుగు ప్రాంతాలను ఏకం చేస్తూ ఒక రాష్ట్రం కావాలనే 6 దశాబ్దాల ఆకాంక్షను, అలా ఏర్పడబోయే రాష్ట్రానికి 10 ఏళ్లు మద్రాసు రాజధానిగా కొనసాగాలని కోరుతూ గాంధేయ పద్ధతులలో సత్యాగ్రహ దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు 58 రోజులకు అమరులయ్యారు. పొట్టి శ్రీరాములు దీక్షకు ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారి సానుభూతి చూపకపోగా తప్పుదో పట్టించేలా నివేదికలు ఢిల్లీకి పంపారని వార్తలు వచ్చాయి. స్వామి సీతారాం 2వ దీక్ష తర్వాత తెలుగువారు పట్టించుకోలేదనే ధైర్యం అప్పటి ప్రధాని నెహ్రూకు కలిగిందో, లేదా రాజాజీ నివేదికల మీద పూర్తిగా ఆధారపడ్డారో కానీ సరైన నిర్ణయం తీసుకోలేదు. దాంతో శ్రీరాములను తెలుగువారు 1952 డిసెంబర్ 15న కోల్పోయారు. రాజకీయ నాయకులు ఉదాసీనంగా ఉన్న దీక్ష తెలుగు ప్రజలను కదిలించింది. డిసెంబర్ 12, 13 తేదీలలోనే కొన్ని చోట్ల ఆవేశాలు శృతిమించాయి. పొట్టి శ్రీరాములు ఇక లేరనే వార్త దానికి ఆజ్యం పోసి పలుచోట్ల దౌర్జన్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్ దాడికి గురైంది. హర్తాళ్లు, పికెటింగులు, ఊరేగింపులు, సంతాప సభలు, ఆవేశపూరిత ప్రసంగాలు పెరిగాయి. విజయవాడ, నెల్లూరు, తిరుపతి, బళ్ళారి వంటి చోట్ల పోలీసులు చేసిన యవష్పవాయు ప్రయోగాలు, లాఠీ చార్జీలకు ప్రజలెక్కడా లొగలేదు. నిజానికి కొన్ని శతాబ్దాలుగా లేని ఆంధ్రుల ఐకమత్యం ఆ సమయంలో వెలువైంది. డిసెంబర్ 19 తేదీన ప్రశాంత స్థితి దాదాపు రావడం, అదే రోజు ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం సంభవించాయి. రాజస్థాన్ హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి జస్టిస్ కేఎన్ వాంచు నేతృత్వంలో ఒక సంఘాన్ని నియమిస్తున్నట్టు కూడా ప్రకటించారు. జస్టిస్ వాంచు 1953 జనవరిలో తెలుగు ప్రాంతాల ముఖ్య పట్టణాలను సందర్శించి చాలా మందిని ఇంటర్వ్యూలు చేశారని, 5,000 విజ్ఞప్తులు స్వీకరించారని 1953 ఫిబ్రవరి 7వ తేదీన ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక రాసింది. అదే రోజు వాంచు తన నివేదికను సమర్పించారు. అందులో తెలుగు రాజధాని తాత్కాలికంగా మద్రాసు నగరంలో 3 నుండి 5 సంవత్సరాల వరకు ఉండాలని సూచించారు. అయితే దీనిని తమిళ రాజకీయ నాయకులు లాఘవంగా, సమర్థంగా పూర్వపక్షం చేయగలిగారు. వాంచు నివేదికను నెహ్రూ ప్రభుత్వం 45 రోజులు పరిశీలించింది. ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ, కార్మిక మంత్రి బివి గిరి అనుకూలంగా ఉన్న రాజాజీ బెదిరింపులకు దిగారని అంటారు.
శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు బళ్ళారి జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుందని 1953 మార్చి 25వ తేదీన నెహ్రూ లోక్సభలో ప్రకటించారు. తాత్కాలిక రాజధాని ఎక్కడ నెలకొల్పాలో మద్రాసు రాష్ట్ర శాసనసభలో ఆంధ్ర శాసనసభ్యులు సమావేశమై నిర్ణయిస్తారని కూడా ప్రకటించారు. కలకత్తా, మద్రాసు మధ్య విజయవాడకు దక్షిణాన నగరాన్ని పొట్టి శ్రీరాములు పేరున నిర్మించుకోవాలని సలహా కూడా ఇచ్చారు. రాజధాని కృషిక్లో పార్టీ వారు తిరుపతిలో కావాలంటే కమ్యూనిస్టులు విజయవాడలో, రాయలసీమలో ఉండాలని ఆ ప్రాంతపు సభ్యులు కూడా కోరారు. ఎవరి ప్రయోజనాల గురించి వారు ఆలోచించారు. 1953 జూన్ మొదటి వారంలో మద్రాసు రాష్ట్ర శాసనసభలోని ఆంధ్ర శాసనసభ్యులు 5 రోజుల పాటు సమావేశమై కర్నూలు నగరాన్ని తాత్కాలిక రాజధానిగా నిర్ణయించారు. ఒక్క ఓటుతో విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని అనే ప్రతిపాదన వీగిపోయింది. ఆంధ్ర ప్రాంతపు కాంగ్రెస్ కమిటీ సభ్యులు నీలం సంజీవరెడ్డి అవుతారని ఆశిస్తున్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకాశం పంతులను తొలి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించింది. 1953 అక్టోబర్ 1వ తేదీన మద్రాసు లేని చాలా తెలుగు ప్రాంతాలు కోల్పోయిన ఆంధ్ర రాష్ట్రం ప్రకాశం ముఖ్యమంత్రిగా, సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడింది. నిడదవోలు, బాపట్లలతో తొలి తెలుగు మహాసభలు జరిగిన సమయంలోనే తిరుచిరాపల్లిలో తమిళంతా సమావేశమై కావేరీ దక్షిణాన ఉన్న ప్రాంతంలో రాష్ట్రాన్ని ఏర్పరచమని కోరారని అంటారు. అంటే కావేరీ, పినాకి నదుల మధ్య ఇంకా ఇతర ప్రాంతాల్లో తెలుగువారు, ముఖ్యంగా 5-6 శ్రామిక ఉత్పత్తి కులాల ప్రజలు తమిళ రాష్ట్రంలో ఉండిపోయారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 7 దశాబ్దాలైంది. అక్కడి తెలుగు వారికి మమకారం చావలేదు, తగ్గలేదు. కానీ ఈ విషయాన్ని ఇంతవరకు తెలుగు ప్రభుత్వాలు కానీ, ప్రముఖులు కానీ, నాయకులు కానీ, కళాకారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. మద్రాసు నగరానికి తెలుగువారు ఎంతో దోహదం అనే విషయాలు వివరిస్తూ ప్రకాశం పంతులు రాసిన వివరమైన నివేదిక తొలుత ఇంగ్లీష్లోను, దాని తెలుగు అనువాదం పొట్టి శ్రీరాములు గతించడానికి కొన్ని రోజుల ముందు వచ్చేయింది. 1952 డిసెంబర్ 29న ఈ తెలుగు నివేదిక మరోసారి ప్రచురించారు. చాలా విలువైన పరిశోధన అది. అక్కడ తెలుగు వారిని మర్చిపోయినట్టు ఈ నివేదికకు కూడా ఇక్కడ తెలుగువారు విస్మరించారు. హైదరాబాద్ కాసిపడి మద్రాసును తెలుగువారు కోల్పోకూడదని కూడా 1952 సెప్టెంబర్ 15న పొట్టి శ్రీరాములు భాగవతుల లక్ష్మీనారాయణకు రాసిన వివరమైన పేర్కొన్నారని గమనించాలి. తమిళ ప్రాంతంలోనే కాక కోలారు, బళ్ళారి జిల్లాల తెలుగు ప్రాంతాలను రాయలసీమ నాయకులు రాజగోపాలాచారి నెహ్రూ రాజకీయాల వల్ల కోల్పోయారని అంటారు. తిరుత్తని వంటి ప్రాంతాలను మళ్లీ 1960లో కోల్పోయింది. 1956 నవంబర్ 1న నైజాం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ సమయంలో కూడా చాలా జిల్లాలను కన్నడ, మరాఠీ భాషల రాష్ట్రాలతో కలిపారు. ఈ సమయంలో హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పదవిని త్యాగం చేసిన ధన్యుడు. నిజానికి ఆ సమయంలో 2 తెలుగు రాష్ట్రాలుగా చేసి ఉండవచ్చు. ఇలా 2 తెలుగు రాష్ట్రాలు రావడం అటు ఉత్తరాది హిందీ వారికి, రాజాజీకి ఇష్టం లేకపోయింది. ఈ ప్రాంతాలను ఇలా విడగొట్టి కమ్యూనిస్టులు రాజకీయంగా దెబ్బతీయాలనేది నెహ్రూ ఎత్తుగడ. ఫలితంగా కన్నడం, ఒరియా, తమిళ భాషల వాళ్లు ఎక్కువ భూభాగం పొంది లాభపడగా తెలుగువారు తమ ప్రాంతాన్ని, ప్రజలను పోగొట్టుకున్నారు. హైదరాబాద్ తో రాజధానిగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మళ్లీ 2014లో తెలంగాణ ప్రాంతాన్ని కోల్పోయి శ్రీరాములు సాధించిన వీణ వంటి ఆకారం గల ప్రాంతంతో మిగిలిపోయింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ భద్రాచలం ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రానికి వదిలేయడం గమనార్హం. ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ బయట కలిసి 16 నుంచి 18 కోట్ల మంది తెలుగువారు ఉన్నారని అంచనా. ఉదాహరణకు 2023 ఎన్నికల్లో కర్ణాటక శాసనసభకు ఎన్నికైన వారిలో కన్నడిగులు 112 కాగా 69 మంది తెలుగువారు. మన దేశంలో 3వ అతిపెద్ద నగరమైన బెంగళూరులో ఎన్నికైన 28 మందిలో 16 మంది కన్నడిగులు కాగా 7 తెలుగువారు. 2 తమిళులు, మలయాళీలు, 1 ఉర్దూ. ఇది చాలా తాజా దృష్టాంతం. గానసుధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. జోహారులు జోహారులు
రాజధానిగా ఉండాలని చెప్పి భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం సాయుధ పోరాట పంథాయే సరైన మార్గమని నమ్మి ఉరికొయ్యలపై ఉయ్యాలలుగినట్టి వీరులార మీకు ఎర్రర దండాలు, నీ పాద పాదాన పరిపరి దండాలు. అన్నాలార తమ్ములార అగ్గాలార సెలేలార శురులార మీకు ఎర్రర దండాలు, మీ పాద పాదాన పరిపరి దండాలు. ఎర్ర మందారాలై పూచి నక్సల్బరి ఆకాశంలో వసంత మేఘాలై గర్జించి శ్రీకాకుళం కొండల్లో విప్లవ శంఖాలై ప్రతిధ్వనించి నెత్తుడి వరదల్లో ఎర్ర జెండాలై ఎగిరినట్టి వీరులార మీకు ఎర్రర దండాలు, నీ పాద పాదాన పరిపరి దండాలు. అమ్మాలార అయ్యాలార బిడ్డాలార కొడుకులార శూరులార మీకు ఎర్రర దండాలు, నీ పాద పాదాన పరిపరి దండాలు. సీమ కొండల్లో లావాలా రగిలి భూస్వాముల ఫ్యాక్షనిస్టుల గుండెల్లో బర్మాలై పేలి తూటా మీద తూటా దూసు వస్తుంటే సాగును సవాలు చేసి గుండెనెదురొట్టి నిలిచినట్టి పోరాటాల రాములు ఎర్రర దండాలు, నీ పాద పాదాన పరిపరి దండాలు. జ్ఞానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 4వ భాగం, చివరి భాగం. భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి మరియు పితామహుడికి జయమంగళం అన్న అంశం మీద గత కొన్ని నెలలుగా మనం చర్చించుకుంటున్నాం. 1953లో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకున్న తర్వాత మద్రాసు రాజధానిగా తెలుగు వారికి కనీసం 10 సంవత్సరాలు కూడా దక్కలేదు. కానీ 1956 నవంబర్ 1న భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అమల్లోకి తెచ్చి ఫలితంగా తెలుగువారితో పాటు తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, పిమ్మట గుజరాత్, మహారాష్ట్ర ఇలా చాలా మంది భాషా ప్రయుక్త రాష్ట్రాలు పొందారు. ఇక్కడ విషయం కూడా మనం చెప్పుకోవాలి. 1946లో మద్రాసు మంత్రిగా టంగుటూరు ప్రకాశం పంతులు ప్రయోగాత్మకంగా తూర్పుగోదావరి జిల్లాలో తంజావూరులో తమిళం, మలబార్లో మలయాళం భాషలు పాలన సాగాలని ప్రతిపాదించి ఆదేశం. 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తెలుగులో పాలన సాగాలనే ప్రయత్నాలు టంగుటూరు ప్రకాశం కొంత స్థాయిలో జరిగాయి. అయితే 1956లో ఉర్దూ కీలక భాషగా సాగిన నైజాం ప్రాంతపు తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తెలుగులో పాలన అదే విధానం కొంత మందగించింది. 1966లో తెలుగు అధికార భాషా చట్టం తీసుకురావడమే కాక పాఠశాలలు, కళాశాలలు తెలుగు మాధ్యమంలో ప్రారంభించిన పివి నరసింహరావు తెలుగు టైప్ మిషన్ రావడానికి, తెలుగు అకాడమీ స్థాపించడానికి కారణభూతులయ్యారు. ఫలితంగా మంచి అచ్చు పుస్తకాలు కళాశాల స్థాయిలో లభించాయి. బాగుందండి, కొత్త విషయం తెలుస్తోంది. అలాగే 1975లో ఆంధ్రప్రదేశ్ అధికార గీతంగా గుర్తింపు పొందిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట మరింతగా తెలుగోళ్ల నోళ్లలో ప్రతిధ్వనించేలా కృషి చేశారు. రాష్ట్ర స్థాయి గౌరవ ప్రతిష్టలను పొట్టి శ్రీరాములు పేరున తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. 1985 మార్చి 16న సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ పొట్టి శ్రీరాములు స్మారక ప్రసంగాన్ని మద్రాసులో చేస్తూ భారతీయ ఫెడరల్ రాజ్యాంగ విధానానికి సంబంధించిన ప్రజాస్వామిక, మతరహిత, సామ్యవాద రిపబ్లిక్ సమాజానికి
అమరజీవి పొట్టి శ్రీరాములు గొప్ప బలమని ప్రస్తుతించారు. అలాగే పాలన సొంత భాషలో జరిగితే రాజ్యాంగ స్ఫూర్తి ప్రజలకు మరింత బోధపడి పౌరుల స్థాయి పెరుగుతుందని కూడా వారు వివరించారు. 1985 ఆగస్టులో ప్రముఖ జర్నలిస్ట్ ఎంజే అక్బర్ తన గ్రంథం ఇండియా ది సీజ్ విత్ ఇన్ ఛాలెంజెస్ టు ఏ నేషన్స్ యూనిటీలో పొట్టి శ్రీరాములు కృషిని శ్లాఘించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత స్వర్ణోత్సవ సంవత్సరం 2003లో మార్చి 30న ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ రామచంద్ర గుహ భారతదేశ చిత్రపటాన్ని భాషా ప్రయుక్తంగా పునర్లిఖించిన పొట్టి శ్రీరాముల కృషిని ప్రస్తుతిస్తూ ది హిందూ పత్రికలో కూడా వ్యాసం రాశారు. తెలుగు ప్రాంతాల్లో పొట్టి శ్రీరాములు కొంతమందికి గుర్తు అన్నారు, కానీ ఇతర రాష్ట్రాల్లో అతన్ని పూర్తిగా మర్చిపోయారని ఆందోళన చెంది పొట్టి శ్రీరాములు త్యాగాన్ని, స్వార్థరహిత పోరాటాన్ని గుర్తుంచుకోవాలి, గౌరవించాలని కూడా అన్నారు. మనం అందరం కూడా ఈ స్ఫూర్తికరమైన చరిత్రను 10 మందికి చాటి చెప్పి గర్వపడాలని నాకు అనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశం ఇంకా ఎన్నో విదేశాల్లో వ్యాపించిన తెలుగువారు పొట్టి శ్రీరాములను మనకు గుర్తింపు తెచ్చిన భాషా యోధుడిగా కీర్తించాలి, దేశభక్తుడైన త్యాగశీలిగా గౌరవించి గర్వపడాలి. భారతదేశ భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు పొట్టి శ్రీరాములంటే ఆశ్చర్యం లేదు, అందులో అతిశయోక్తి కూడా లేదు. అది క్లుప్తంగా అండి. అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. అది కూడా కొంచెం సంతోషించదగినటువంటి అంశమే. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మాణిక్య వీణాము ఫలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః. మాతా మరకతస్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖ ప్రియే. జయ జనని
సుధా సముద్రాంతరుజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోలనీ పస్త్రగాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళి నద్ధ సుస్నిగ్ధ లీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధను సన్నిభ భ్రూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళి లలామాభిరామే సురామే రమే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి. ఫలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాయి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. గానసుధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 4వ భాగం. ఇది చివరి భాగం. భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి మరియు పితామహుడికి జయమంగళం అన్న అంశం మీద గత కొన్ని నెలలుగా మనం చర్చించుకుంటున్నాం. ఇంకా 4 భాగాలులో చాలా విషయాలు మనం నెమరు వేసుకున్నాం, నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. అయితే చివరిగా ఒక్కసారి విహంగ వీక్షణం మనం చూద్దాం. బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ పొట్టి శ్రీరాములు. సులభంగా మళ్ళీ ఆ మహనీయుని గురించి ఒకసారి చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి గాంధేయవాది పొట్టి గురవయ్య మహాలక్ష్మ దంపతులకు నెల్లూరు జిల్లా పడమటిపల్లిలో మార్చి 16, 1901 శ్రీరాములు గారు జన్మించారు. బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన శ్రీరాములు గారు బొంబాయి, మద్రాసులో రైల్వేలో పనిచేశారనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. 1928లో శిశువుకి జన్మనిచ్చి భార్య మరణించగా కొద్ది రోజుల్లోనే ఆ శిశువు, ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన తల్లి కూడా మరణించడంతో ఆయన విపరీతమైనటువంటి వైరాగ్యానికి గురై జీవితాన్ని గాంధీగారి అహింసా మార్గం వైపు దేశ సేవకై మళ్లించారు. దేశ స్వాతంత్రోద్యమంలో ఆయన నిర్విరామంగా పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలోను, 1941-42లో క్విట్ ఇండియా ఉద్యమంలోను ఆయన పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు కృష్ణా జిల్లా కొమరవోల్లో ఏర్పాటు చేసినటువంటి గాంధీ ఆశ్రమంలో చేరిన ఆయన గ్రామ పునరుద్ధరణకు కార్యక్రమాలు చేపట్టారు. 1943-44 సంవత్సరాల్లో ఆయన నెల్లూరు జిల్లాలో విస్తృతంగా ఖాదీ ఉద్యమం నడిపించారు. 1946-48 కాలంలో
హరిజనుల దేవాలయాల ప్రవేశంపై 3-4 సార్లు నిరాహార దీక్షలు చేపట్టి నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి గుడిలో హరిజనుల ప్రవేశం కల్పించడంలో విజయం సాధించారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం నుంచి హరిజనులకు పలు ప్రయోజనాలు కలిగేలా ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయించగలిగారు. జిల్లా కలెక్టర్ల హరిజనుల అభ్యున్నతి కోసం జిల్లాలలో పర్యటించి పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన జీవితం చివరి దశలో కూడా ఎన్నో సంవత్సరాలు నెల్లూరులో ఉండి హరిజనుల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు. చెప్పులు గొడుగు కూడా లేకుండా వేసవి మండుటెండలో శరీరానికి ప్లకార్డులు చుట్టుకొని హరిజనోద్ధరణ ప్రచారం చేసిన గొప్ప త్యాగశీలి. గాంధీ హత్యానంతరం గాంధీ స్మృతినిధికి ఆంధ్రలో శ్రీరాములు గారు అధ్యక్షులుగా పనిచేశారు. గాంధీ కస్తూర్బా ట్రస్టులకు భూదాన ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆ కాలంలో మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతాల్లో విస్తృతంగా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. చేయెత్తి జైకొట్టు తెలుగోడా వంటి గేయాలు ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయంటే ఆశ్చర్యం లేదు. చాలా మంది ఆంధ్ర నాయకులు, శ్రీ పొట్టి శ్రీరాములు గారు కూడా ప్రత్యేక ఆంధ్ర విశాలాంధ్ర ఉద్యమ రంగంలోకి దిగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం అనే వాదం 1910లోనే మొదలైంది. వందే మాత్రం ఉద్యమంలో చాలా మంది తెలుగు నాయకులను జైలులో నిర్బంధించారు. ఆ సమయంలో కూడా ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం అవసరం అనే నినాదం ఆరంభమైంది. 1912లో కృష్ణా జిల్లా నిడదవోలులో, తర్వాత గుంటూరు జిల్లా బాపట్ల, విజయవాడ, విశాఖపట్నంలో కూడా సభలు పెట్టి తీర్మానాలు చేశారు. శ్రీమతి అన్బిసెంట్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ క్రియాశీల వర్గం సమావేశంలో ఒక అడుగు ముందుకు వెళ్లి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరగాలని తీర్మానం కూడా జారీ చేశారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం కానీ తర్వాత 1947 స్వాతంత్ర్యానంతర భారత ప్రభుత్వం కానీ రెండూ ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒప్పుకోలేదు. అయితే ఇంకొకటి కూడానండి, అంతకు దశాబ్దాల ముందే బీహార్, ఒరిస్సా రాష్ట్రాల ఏర్పాటు జరిగిపోయాయి. మొదటి నుంచి అడుగుతున్న ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఇవ్వలేదో కారణాలు మాత్రం లేవు. కేంద్ర ప్రభుత్వం ధర్ కమిషన్ ఏర్పాటు చేయగా వారు ఎటు తేల్చక మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను తెలుగు రాష్ట్రంగా పరిగణించకపోవచ్చని సూచించారు. ప్రజలు దీన్ని నిరాకరించారు. అప్పుడు 1948 జైపూర్లో జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశం జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలతో కూడిన త్రిసభ్య కమిటీ వేశారు. వారు మద్రాసు నగరాన్ని మినహాయించి మిగిలిన తెలుగు ప్రాంతాలను కలుపుకుంటూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సూచించారు. అయితే మద్రాసు తమదే అని నమ్మిన తెలుగువారు మద్రాసు నగరం వదులుకోవడానికి సిద్ధపడలేదు. ఆగస్టు 15, 1951 నుంచి స్వామి సీతారాం గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. నెహ్రూ ప్రభుత్వం బేఖాతరు చేసింది. 35 రోజులు పైగా సాగిన దీక్ష తర్వాత పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని గ్రహించి ఆచార్య వినోబా భావే ప్రధాని నెహ్రూకి తెలియపరిస్తే వారిద్దరూ కలిసి స్వామి సీతారాం గారిని కలిసి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై హామీ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అయితే ప్రధాని పదవిలో ఉండి కూడా నెహ్రూ మాట తప్పారు, కానీ తన హామీ నెరవేర్చలేదు. అప్పుడు పొట్టి శ్రీరాములు గారు మద్రాసు నగరంలో మహర్షి బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో 19 అక్టోబర్ 1952 నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రధాని నెహ్రూ మీద భయభక్తుల వల్ల శ్రీరాములు గారి దీక్షకు మద్దతుగా రాలేదు. చాలా మంది ఈ దీక్ష కొద్ది రోజులు సాగి ఆగిపోతుంది అనుకున్నారు, కానీ అలా జరగలేదు. 20 రోజుల తరువాత శ్రీరాములు గారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఇతర ప్రముఖులు ఆయనను చూడ్డానికి వచ్చేవారు. గాంధేయవాది ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు శ్రీరాములు గారి పరిస్థితి చూసి విలపించేవారు. ఎంతమంది చెప్పినా ఆయన దీక్ష విరమించలేదు. అవయవాలు శుష్కించి మనిషి కృషించి శరీరంలోని ఆమ్లాలు, రక్తం, మూత్రం మొదలైన వ్యర్థాలు ఎగదన్నుకుని నోట్లో నుంచి వచ్చేవి. ఆయన నరకయాతన పడ్డారు. అయినా వజ్ర సంకల్పంతో ఆయన అలాగే దీక్ష కొనసాగించారు. 56వ రోజు ఆయన కృంగిపోయి హోమాలకి వెళ్లారు. ఆ తరువాత 2 రోజులకి ఊపిరి అందక విపరీతమైన యాతన పడ్డారు. 15 డిసెంబర్ 1952 58 రోజుల నిరాహార దీక్ష తరువాత శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి అమరజీవి అయ్యారు. ఈ వార్త దావానలంగా మద్రాసు నగరం, రాష్ట్రం అంతా పాకింది.
అమరగాయకుడు ఘంటసాల, మోపర్రు దాసు మొదలైన వారు పరుగెత్తుకుని వచ్చారు. అక్కడికక్కడే గేయం కూర్చి శ్రీ ఘంటసాల అమరజీవి సమక్షంలో అమరగానం చేశారు. అవునండి, ఘంటసాల గురించి మనం ఇదే గానసుధ మన టాంటెక్స్ కార్యక్రమంలో 10 కార్యక్రమాలు చేశాం. అందులో పొట్టి శ్రీరాములు, ఘంటసాల గారు జైల్లో జీవితం గడిపిన రోజులు, మరలా పొట్టి శ్రీరాములు చనిపోయినప్పుడు ఘంటసాల గారు హుటాహుటిన బయలుదేరి అక్కడికి వెళ్ళి పొద్దుటి నుంచి ఆయన పాటలు పాడుతూ పార్థివ దేహం పక్కనే కూర్చుని ఉన్న సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. రాష్ట్రం కోసం శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశారనే వార్త విని ఆంధ్రులు కోపోద్రిక్తులయ్యారు. 3 రోజుల పాటు పలు నగరాల్లో, ముఖ్యంగా మద్రాసు నగరంలో ధర్నాలు, విధ్వంసకాండ చెలరేగింది. విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, తెనాలి, నెల్లూరు, కనిగిరి, ఒంగోలు మొదలైన నగరాల్లో అల్లర్లు చెలరేగాయి. అనకాపల్లి, విజయవాడలో పోలీసులు ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో 7 చనిపోయారు. ఇంత ప్రళయం జరిగిన తరువాత నెహ్రూ దిగివచ్చి 19 డిసెంబర్ 1952న ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ఒప్పుకున్నారు. అయితే ఇంత బలిదానం జరిగిన తర్వాత కూడా మళ్లీ పాత తీర్మానం ప్రకారం ప్రధాని నెహ్రూ, తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు శ్రీ రాజాజీ నిర్ణయం ప్రకారం మద్రాసు నగరాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపకుండా నివారించగలిగారు. కర్నూలు రాజధానిగా అక్టోబర్ 1, 1953 తేదీన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆ తర్వాత 3 సంవత్సరాలకి విశాలాంధ్ర రాష్ట్రం ప్రాతిపదికన 1 నవంబర్ 1956న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది. అదండి చరిత్రలో మనకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకోవడం కూడా ఈ మహనీయుడి పుణ్యమానే. సత్యాగ్రహం, నిరాహార దీక్ష, సహాయ నిరాకరణ, స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారి మెడలు వంచడానికి వాడిన అస్త్రాలు, వాటిని త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రాణత్యాగం చేసిన వారు వేళ్ల మీద లెక్క పెట్టగలిగేంత మంది కూడా లేరు. వారిలో అరుదైన నిస్వార్థ నిష్కామ యోగి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన ఆత్మత్యాగం ఫలితం. ఆయన ఆత్మత్యాగం చేసి సాధించిన తెలుగు రాష్ట్రానికి నేటి తెలుగు ప్రజలు అర్హులా కాదా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. బాగుందండి ఇది. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలయ్యాయి. అందరూ తెలుగువారు సంతోషంగా ఉండాలని కోరుకున్నాం. పొట్టి శ్రీరాములు గారు చేసిన కృషి ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలని కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాం. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. గానసుధా 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 మన టాంటెక్స్ రేడియో వినండి, చాలా బాగుంటుంది. ఏంటో గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 4వ భాగం. ఇది చివరి భాగం. భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి మరియు పితామహుడికి జయమంగళం. ఈ కార్యక్రమం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన పుస్తకం అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ. డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు రచించారు. చాలా మంచి పుస్తకం. ఆయన చాలా మంచి విషయాలంటే మనకు తెలియని విషయాలను ఆయన, ఇది శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ విజయవాడ అండి, వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అంతేకాకుండా ఇంకొక పుస్తకం కూడానండి, ధ్రువతార పొట్టి శ్రీరాములు జీవిత గాథ అనే పుస్తకం కూడా చాలా చిన్న పుస్తకం. అందులో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. రచన శ్రీ రావినూతల శ్రీరాములు గారు. ఇవే కాకుండానండి ఇంకా బయట పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా కొన్ని చివరిగా నేను మీతో పంచుకున్నది. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన అనేది బయట సమాచార భారతి వాళ్ళది. అందులో ఈ విఎస్కే తెలంగాణ అనే ఆర్గనైజేషన్ ద్వారా అక్కడ తీసుకున్నాను. అందులో క్లుప్తంగా రాసింది కాబట్టి చివరిలో విహంగ వీక్షణం చేస్తూ పొట్టి శ్రీరాములు గారి జీవితం, ఆయన ఆత్మ బలిదానం, తద్వారా భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం, ఆ ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు ఒక పితామహుడు అని చెప్పడం కోసం ఆ వార్త తీసుకున్నాను. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు, ఘంటసాల, ఈ మధ్య వాగ్గేయకారులు, అందులో కూడా ఒక 5 కార్యక్రమాలు, గొప్ప భాషా సాహిత్యం సంస్కృతితో, అంతేకాకుండా మన సాహితీవేత్తలు, సమాజ సేవకులు, గొప్పవారి గురించి తెలుసుకోవడం, ఇందులో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వచ్చే
ఆదివారం వరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. గుడ్ బై. ధన్యోస్మి. నేను మీ ఆర్జే ఎన్ఆర్యు డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి. ఇప్పుడు టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ సంస్థ సంక్రాంతి సంబరాలను ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి మొదలవుతుంది. 1 గంటకి భోజనాలు, 2 నుంచి 6 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదం కూడా ఉంటుంది. ఇది ఆదివారం ఫిబ్రవరి 2 అర్వింగ్ ఆర్ట్స్ సెంటర్, 3333 నార్త్ మెకార్థర్ బులవర్డ్, అర్వింగ్, టెక్సస్ అండి. అర్వింగ్ ఆర్ట్స్ సెంటర్ ఆదివారం ఫిబ్రవరి 2, ఆదివారం ఫిబ్రవరి 2, 2025. అయితే ఈ కార్యక్రమానికి ప్రత్యేకతలు ఏమిటంటే సాయి తరంగ్, వందే మాతరం నేపథ్య గాయకులు, అలాగే శ్రేయలక్ష్మి కోడెల నేపథ్య గాయని. వీళ్ళ గానామృతమే కాకుండా మీకు వ్యాపారస్తులకు ముఖ్యంగా వెండర్ బూత్స్ ఉంటాయి, అంతేకాకుండా ర్యాఫిల్ ప్రైజెస్ అదండి. అయితే మీరు టికెట్ల కోసం tantex.eventsmart.comకి వెళ్ళండి. రిజర్వ్ యువర్ టికెట్, రిజిస్టర్ యువర్ నేమ్, రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ అండి. ప్రీ పార్కింగ్, ప్రవేశం ఉచితం, కానీ రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్. కాబట్టి https tantex.eventsmart.comకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అధిక వివరాలకు చంద్రశేఖర్ రెడ్డి ఒట్టిపాటి అధ్యక్షులు 469-426-7310కి ఫోన్ చేసి మీరు అధిక వివరాలను తెలుసుకోవచ్చు. అదండి టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు 2025 సంవత్సరానికి మొట్టమొదటి కార్యక్రమం. అందరూ కూడా డాలస్ మహానగరంలో ఉంటే తప్పకుండా కార్యక్రమానికి రండి. సంక్రాంతి సంబరాలను మీరు కూడా పంచుకోండి. టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. ప్లాటినం స్పాన్సర్స్: డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, సిఇఓ అండ్ చైర్మన్, ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంక్. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్, తిరుమల రెడ్డి కుంభం, బావర్చి ఇండియన్ క్విజీన్, ఇండియా బజార్, పుడిస్తాన్. తర్వాత గోల్డ్ స్పాన్సర్స్: రైజ్ కమర్షియల్, తనిష్క్ యుఎస్ఏ, చాప్టర్ 1 ఇండియన్ రెస్టారెంట్, ఎపిక్ ఈవెంట్స్, ద లా ఫర్మ్ ఆఫ్ సిమ్ పర్వతనేని అండ్ బ్రౌన్ పిఎల్ఎల్సి, విరాట్ సొల్యూషన్స్, కిరణం టెక్నాలజీస్, శ్లేష, టాక్ థింక్ డెలివర్, అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, అశోక్ బాబు కొల్లా అండ్ ఫ్యామిలీ, శ్రీకాంత్ పోలవరపు అండ్ ఫ్యామిలీ, మై ట్యాక్స్ ఫైలర్, శరత్ రెడ్డి ఎర్రం అండ్ ఫ్యామిలీ, మురళి వెన్నం అండ్ ఫ్యామిలీ. తర్వాత సిల్వర్ స్పాన్సర్స్: రిజమ్ సాఫ్ట్, హ్యాష్ట్యాగ్ ఇండియా, ఇండియన్ అథెంటిక్ ఫుడ్, ఎల్డరాడో పెట్ హాస్పిటల్, సేఫ్ హెవెన్ సైకాట్రీ, క్విబెక్ సొల్యూషన్స్, ఎస్పీఎస్ సింగిల్ పాయింట్ సొల్యూషన్, నవాబ్ హైదరాబాదీ హౌస్, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, రమణ్ రెడ్డి కృష్ణపాటి అండ్ ఫ్యామిలీ, ఎల్ఎన్ కోయా సిపిఐ ఎల్ఎల్సి, డాక్టర్ శ్రీనాథ్ వట్టం అండ్ ఫ్యామిలీ, ఇస్మాయిల్ పెనుగొండ అండ్ ఫ్యామిలీ. అవండి ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్. టాంటెక్స్ సంస్థకు ఈ పోషకదాతలందరూ కూడా కలిసి ప్రాణవాయువు లాంటి నిధులను అందిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.